స్క్రీన్ మీద అదేంటి మీకు ఆ కంటెంట్ ఒకసారి ప్రజెంట్ చేస్తున్నాను. సో ఒక్కొక్క సబ్జెక్టు, ఒక్కొక్క క్లాసు, ఒక్కొక్క చాప్టర్ మీద యూజువల్గా ప్రాక్టికల్గా మనము క్లాస్ రూమ్లో కలిసినప్పుడు అదేంటి నేను ఇవి కంప్లీట్ చేస్తాను. సో 2 పార్ట్స్గా ఉన్నాయి. చర్చ్ ప్లాంటింగ్లో ద మీనింగ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్, ద మెథడ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్. సో ఈ దినమున 7 o'clock అవుతుంది కాబట్టి ఒక 1 hour వి విల్ జస్ట్ ఒక ఓవరాల్ అదేంటి ఇంట్రడక్షన్ గా తీసుకొని నెక్స్ట్ క్లాస్ లో మీనింగ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ మనం చదువుదాం. అయితే ఇట్స్ అన్ ఎర్నెస్ట్ రిక్వెస్ట్, ఇవి ప్రతి క్లాస్లో ఈ చాప్టర్ బై చాప్టర్ ఉంది కాబట్టి జస్ట్ ఒక ఫాస్ట్ రీడింగ్ ఇవ్వండి. ఫాస్ట్ రీడింగ్ ఇచ్చినట్లయితే మనము మోస్ట్లీ ఈ మేజర్ పాయింట్స్ మీద ఎంఫసైజ్ చేసుకుంటాం. ఈ ఫాస్ట్ రీడింగ్లో ఏమవుతుందంటే క్లాస్కి వచ్చినప్పుడు ఆ డిస్కషన్ పాయింట్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే రీకలెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో నేను స్లైడ్స్ మీద కొన్ని తయారు చేసుకున్నాను. అగైన్ ఇంకా మెల్లగా నెక్స్ట్ క్లాస్ కల్లా నేను తయారు చేసుకున్నప్పుడు సో దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్. మీరు ఒక ఫాస్ట్ రీడింగ్, బహుశా ఫస్ట్ చాప్టర్లో 17 pages ఉన్నాయి. ఈ 17 pages స్కిమ్ రీడింగ్ అంటారు. స్కిమ్ రీడింగ్. సో ఏమేమి ఉన్నాయి మేజర్ పాయింట్స్ మీరు చదువుకున్నట్లయితే ఇట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ది డిస్కషన్. సో నెక్స్ట్ థర్డ్ క్లాస్ వచ్చి మెథడ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్, తర్వాత పర్ఫెక్టింగ్ ఆఫ్ చర్చ్. ఈ ఎమర్జింగ్ చర్చ్ అనేది మీరు మీ ఐడియాలజీ అంటే ఈ ఎమర్జింగ్ చర్చ్ అంటే ఏంటి అనేది మీరు ఇదేంటి డిక్షనరీ మీనింగ్ అన్నా లేకపోతే అది మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వాలనేది కోరిక. సో దెన్ వీ వుడ్ హ్యావ్ ది పర్ఫెక్టింగ్ ఆఫ్ చర్చ్ మీద 2 classes ఉంటాయి. దెన్ ద సెకండ్ పార్ట్ ఈస్ చర్చ్ గ్రోత్. ఈ చర్చ్ గ్రోత్ లో థియాలజికల్ గా బిబ్లికల్ గా కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనం గమనిస్తాము. థియాలజికల్ అండ్ ద టాస్క్ ఆఫ్ మిషన్. దెన్ కింగ్డమ్ అండ్ ద చర్చ్. ఈ కింగ్డమ్ అండ్ ద చర్చ్ ఆస్పెక్ట్స్ లో అదేంటి మనం BTH కి BD స్టూడెంట్స్ లాస్ట్ 2 years బిఫోర్ మీరు గమనించినట్లయితే కింగ్డమ్ ప్యాసేజెస్ వాక్యంలో ఏ ప్యాసేజెస్ ఫిజికల్ కింగ్డమ్ గురించి చెప్తుంది, ఏ ప్యాసేజెస్ పరలోక రాజ్యం గురించి చెప్తుందని కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కింగ్డమ్ ఆస్పెక్ట్స్ లో సంఘాన్ని మనం చూస్తున్నాము. తర్వాత ద ట్రూ చర్చ్ గ్రోత్, దాని గురించి అదేంటి వి విల్ స్టడీ. సో బేసికలీ ఏంటంటే ఈ 1 2 3 4 5 6 7 8 9 10 11 క్లాసెస్, ఈ 11 క్లాసెస్లో ప్రతి ఒక్క క్లాస్కి ఐ రిక్వెస్ట్ యూ, ప్రతి ఒక్క క్లాస్ ఇట్ వుడ్ బి ఆన్ ఎ న్యూ టాపిక్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ స్టడింగ్. సో ఈ దినమున మన స్టడీ చర్చ్ ప్లాంటింగ్కి వెళ్ళే ముందు I would request you somebody to read Ephesians chapter 1 15 to 23. Ephesians chapter 1 15 to 23. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పుడు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అలాగనే ఎఫిషియన్స్ చాప్టర్ 3 14 to 21.
ఈ హేతువు చేత పరలోకము నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. 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 సో ఈ లేఖనాలను బట్టి మన క్లాస్ని స్టార్ట్ చేసుకుంటున్నాము. అయితే ఇందాక మేరీ సిస్టర్ గారు ఫస్ట్ ఎఫెసియన్స్ 15-23 చదివారు కదా. దాని మీద, ఆ లేఖనాల మీద ప్రార్థన చేసినట్లయితే తర్వాత జేకబ్ గారు 14-21 చదివినట్టు ఈ లేఖనాల మీద ప్రార్థన చేసుకొని మన క్లాస్ని స్టార్ట్ చేసుకున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయ దేవుడా, నీ ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు నాయన మరి ప్రకటన గ్రంథమును నాయన మాకు ఎంతో చక్కగా వివరించినటువంటి సార్ ప్రొఫెసర్ బిల్లీ జెట్సన్ సార్ నేను మీరు ఆశీర్వదించి దీవించినందుకు వందనములు. అనేక రకమైనటువంటి నాయన పవర్ పాయింట్స్ ద్వారా ఎన్నెన్నో క్లిప్పింగ్స్ మాకు చూపించినారు. ఎంతో కొత్త సబ్జెక్టుని నాయన చాలా లోతుగా చూపించి నేర్పించారు. దాన్ని మేము అవగాహన చేసుకునడంలో నాయన నీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఇంతవరకు సక్సెస్ఫుల్ గా జరిపించినందుకు నీకు వందనాలు. సెకండ్ సెమిస్టర్ నాయన తండ్రి ఎంతో ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రకటన గ్రంథం యొక్క ఆ యొక్క వాక్యాంశంలన్నీ కూడా మా హృదయంలో నింపుకొని వాటి ప్రకారంగా మేము జీవిస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో రాబో కాలంలో జరిగేటువంటి విషయాలను గురించి మేము జాగ్రత్తగా తెలుసుకునేలాగున వాటి ప్రకారంగానైనా మేము మా జీవితాలను నాయన సరి చేసుకునేలాగున నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రాలు. మరి అదే విధంగా నా తండ్రి ఇప్పుడు మరి థర్డ్ సెమిస్టర్ లో నాయన చర్చి ప్లాంటింగ్ అండ్ గ్రోత్ గురించి నేర్చుకొని పోతుండగా ప్రభు థర్డ్ సెమిస్టర్ లకు మేము ఎంటర్ అయ్యాము. సార్ మమ్మల్ని నాయన ఈ యొక్క చర్చి ప్లాంటింగ్ అండ్ గ్రోత్ లో నడిపిస్తూ ఉంటుండగా నువ్వే తోడుగుండండి. నీ యొక్క ఆశీర్వాదాన్ని నీ జ్ఞానంతో నేను సార్ నింపమని వేడుకుంటున్నాం. మరి నా తండ్రి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి మేము నా తండ్రి ఆ వాక్య అంశం ప్రకారంగా మేము ముందుకు సాగుతుండగా మీరు మాకు తోడుగుండండి ప్రభువా. మా విశ్వాసమును గురించి అదేవిధంగా మా మనోనేత్రములు వెలిగింపబడుటకు నాయన నీవు పిలిచినటువంటి పిలుపునికి మేము లోబడి ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ యొక్క శక్తిని అపరిమితమైనటువంటి మహత్సమేటిగా మేము తెలుసుకునేలాగా మమ్మల్ని ముందుకు నడిపించమని నీ కృపలతో మమ్మల్ని నింపమని వేడుకొనుచు యేసునామమున ఈ కొద్ది విన్నపంలో బహు వినయముతో విన్నవించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ జేకబ్ గారు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, బంగారు పాదాలకి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన గడిచిన 2 నెలల నుండి ఆయన నీ వాక్యంలో ఆయన ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మీరు కృప చూపించినందుకు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంత్య దినాల్లో మేము ఉంటుండగా నాయన ఈ వాక్యాన్ని ఆయన ధ్యానించువారు, ఈ వాక్యాన్ని చదువువారు ఆయన ధన్యులని వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. ఈ 2 నెలల నుండి నాయన ప్రతి క్లాస్లో కూడా నాయన ఈ ప్రకటన గ్రంథం గురించి నాయన ఎంతగానో సిద్ధపడి వచ్చి మా అందరికీ నాయన ఈ ప్రకటన గ్రంథ అంశాలను నాయన పంచుకున్న సహోదరుడు నాయన బిల్లీ జెట్సన్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలంగా నీ సేవలో వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. రాబోయే దినాల్లో నాయన నీ సేవలో నీ సంఘంలో బలమైన సాధనాలుగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన చర్చ్ ప్లాంటేషన్ అండ్ చర్చ్ గ్రోత్ గురించి కూడా ఈరోజు నాయన మొదలు పెట్టుకుంటుండగా నాయన ఎఫెసీయులకు రాసిన పత్రిక నాయన 3:14 నుండి ఆఖరి వరకు మేము చదువుకున్నాం తండ్రి. ఏ తండ్రిని బట్టి అయితే మేమందరం పిల్లలని పిలువబడుతున్నామో ఆ తండ్రి అని మీ ఎదుట నాయన మేము మోకాళ్ళుని మేము ప్రార్థన చేసేవారిగా ఉండటానికి, ప్రేమ యందు వేరుపారిన వారమై ఉండటానికి, అట్టి ప్రేమ పరిశుద్ధులతో
నాయన మేము దాని ఎత్తును, పొడవును, వెడల్పును నాయన మేము తెలుసుకునటానికి, నాయన క్రీస్తేసు మహిమైశ్వర్యములో జ్ఞానమునకు మించిన నాయన క్రీస్తు ప్రేమను బట్టి నీ లేఖనాలను మేము ధ్యానించటానికి, నీ ప్రేమను మేము తెలుసుకునటానికి, గుర్తించటానికి, ప్రేమలో నాయన మేము వేరు పారిన వారమై ఉండుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీ వాక్యాలను ధ్యానించడానికి కావాల్సిన నాయన జ్ఞానము కంటే ఎక్కువగా క్రీస్తు ప్రేమ ద్వారా మేము ధ్యానించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి మోకాలు కూడా నాయన నీ ఎదుట వంగులాగున నాయన నీవు మా తండ్రివని నాయన మేము గుర్తించి నాయన ముందుకి కొనసాగుచుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన క్రీస్తేసు మహిమైశ్వర్యంలో అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా మీరు మాకు దయచేసే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ద్వారా నాయన మీరు మహిమ పొందుతున్నందుకు మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ చర్చ్ ప్లాంటేషన్ అండ్ గ్రోత్ సబ్జెక్ట్ని కూడా నాయన మేము నీ లేఖనానుసారంగా నాయన దీన్ని అర్థం చేసుకున్నటకు నీ భక్తులు రాసిన నాయన బుక్స్ని రెఫర్ చేస్తూ నాయన దీన్ని ధ్యానిస్తుండగా నాయన ప్రతి ఒక్క బిడ్డని మీరు నాయన వారి హృదయాలను నాయన ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. బోధిస్తున్న నీ సేవకుని కూడా నాయన మీరు బహుగా ఆశీర్వదించండి, దీవించమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీ పరలోక జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ లోకములో నాయన, ఈ లోకంలోని జ్ఞానము నాయన, మనుషుని జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంటున్నదని వాక్యం మేము చూస్తా ఉన్నాం తండ్రి. నీ జ్ఞానము నాయన ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి. బోధించడానికి నీ సేవకుడికి నీ జ్ఞానం అనుగ్రహించండి. దాన్ని వినటానికి మాకు కావలసిన సిద్ధమైన మనసు దయచేయండి. దాన్ని అర్థం చేసుకోవటానికి వివేకమును మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. రైట్, రెవల్యూషన్ చాప్టర్ 22 ఒక రకంగా డాక్సాలజీ లాగా ఉంటుంది. అక్కడ జాన్ అనే అదేంటి, హౌ లాంగ్ లార్డ్, హౌ లాంగ్ విల్ యూ టెస్ట్ అస్, కమ్ కమ్ అనేది మాటలు మన గమనికకి తీసుకురావాలని ఉంది. ఒకసారి రెవల్యూషన్ చాప్టర్ 22 12 నుంచి 21 దాకా ఎవరైనా చదివినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 22 12 నుంచి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. ఈ గ్రంథమునందు ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగుజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యంలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. 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 సో డాక్సాలజీ లాగా తర్వాత ఆ లాస్ట్ వచనాలు, జీసస్ క్రైస్ట్, కమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే పదాలతో మనము ఈ చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు, గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ 21 years తర్వాత నా వెనకాలన్న బుక్స్ అదేంటి మీ ముందు చూస్తున్నారు కాబట్టి, ఈ ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఏ కాలేజ్ క్లాస్ రూమ్ ఇన్ ఇండియా అనే ఎంఫసిస్ మీద అదేంటి ఫస్ట్ బైబిల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్
తర్వాత ఎందుకు ఈ లోకల్ చర్చ్ యాజ్ ఎ కాలేజ్ క్లాస్ రూమ్ అనే ఎందుకు వచ్చింది అని ఈ స్లైడ్స్ ద్వారా మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎక్విపింగ్ ది ఎంటైర్ చర్చ్ ఫర్ మినిస్ట్రీ అండ్ మిషన్. సో మనం ఒక రకంగా రెవల్యూషన్ సబ్జెక్ట్ ని మొత్తం కవరప్ చేసుకొని మనము మళ్ళా ఒకసారి ఒక బ్యాక్ సంఘం గురించి మనము చూస్తున్నాం. సంఘము ఇంపార్టెన్స్ ని హౌస్ చర్చ్ ఇంపార్టెన్స్ గా మనము చూస్తున్నాం. ది ఎంటైర్ చర్చ్ మెయిన్ లైన్ చర్చ్ కంటే అవర్ ఎంఫసైజ్ వుడ్ బి ఆన్ ది హౌస్ చర్చెస్. సో సెకండ్, ద నీడ్ ఆఫ్ ఎక్విపింగ్ ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ గాడ్. తర్వాత ద ఛాలెంజ్, ద సొల్యూషన్. ఈ 4 పాయింట్స్ ని మనము నెక్స్ట్ 30-40 minutes లో మనము కవర్ అవుట్ చేద్దాం. సో ద లోకల్ చర్చ్ అనగా ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ గాడ్, ప్రొఫెషనల్ మినిస్టర్స్, క్లర్జీ అండ్ ద పీపుల్ ఇన్ ది ప్యూస్, ఎవరైతే సంఘస్థం. సో దట్ ఫార్ములేట్స్ ది లోకల్ చర్చ్. ఆల్ men, women and children in our churches, irrespective of gender, status or stage in life. అయితే ఈ లోకల్ చర్చ్ ఇట్ ఈస్ అమాంగ్స్ ది క్రౌడ్. ఎవరైతే బయట ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని తెలియలేదో వారి మధ్యలో క్రౌడ్ గా ఇక్కడ ప్రజెంట్ చేయబడుతుంది. తర్వాత క్యూరియస్ ఉన్నారు, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి అనేది. తర్వాత అతని ఎవరు, అతను నిజమైన దేవుడు అని వారు ఎన్నోసార్లు విన్నారు. కానీ వారి పరిస్థితి ఏంటంటే వారు క్యూరియాసిటీ దాకనే వారికి ఉంది. దాని తర్వాత క్యూరియాసిటీ తర్వాత వారు కన్విక్టెడ్, వారి పాప స్థితులను గమనించే వ్యక్తులు. వారు కన్విక్టెడ్ అంటే వారి పాప స్థితిని గమనించి నేను పాపిని అని ఒప్పుకునే వారుగా కూడా మనం చూస్తున్నాం. ఈ క్యూరియస్ వారు, ఈ కన్విక్టెడ్ వారికి చాలా అదేంటి డిఫరెన్స్ ఉంటుంది. క్యూరియాసిటీ ఉంటుంది కానీ నెక్స్ట్ డెసిషన్ చేసుకోలేకపోతారు. రీసెంట్ గా అదేంటి మా వైఫ్ ఒక అదేంటి పని మనిషికి వాక్యం చెప్పేటప్పుడు, అమ్మ నేను క్రిస్టియన్నే, నేను సంఘానికి 15 ఏళ్ల నుంచి వెళ్తున్నాను, నేను యేసుక్రీస్తుని గురించి నాకు తెలుసు, నేను బైబిల్ చదువుతాను, కానీ ఒక్క 1 year ఆగినట్లయితే మా హస్బెండ్ ఇల్లు కంప్లీట్ చేస్తున్నాడు, అది అయిపోయిన తర్వాత నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అడగాలనేసి ఉంది. మీతో నాకు ఫెలోషిప్ ఇచ్చినందుకు నేను ఎంతో ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆమె క్యూరియస్ గా ఉంది, ఆమె కన్విక్టెడ్ అయ్యింది, కానీ ఆ కన్విక్ట్ నుంచి కన్విన్స్డ్ కి రాలేదన్నమాట. సో ఆమె పరిపూర్ణతకి అంటే ఆ పాప స్థితిలోనే ఉండాలి. ఇల్లు కట్టిన తర్వాత నేను ఆ పాప స్థితి నుంచి నేను బయటికి వెళ్తానని, ఆ కన్విన్స్డ్ పొజిషన్ కి వస్తాననేది అదేంటి ఆ ఎగ్జాంపుల్ ఫార్మాట్ లో చెప్పాను. తర్వాత కమిటెడ్ లేఖనాల్ని చూసుకుంటూ అదేంటి లేఖనాల తోటి వెళ్ళేవారు సంఘంలో కమిటెడ్ పీపుల్ ఉన్నారు. తర్వాత కమిషన్డ్, హూ ఆర్ ఆర్డైన్డ్, దీస్ ఆర్ ద పీపుల్. హీబ్రూస్ చాప్టర్ 1 verse 1 and 2 ఒకసారి చదివినట్లయితే దట్స్ వేర్ వి సీ ది పీపుల్ హూ ఆర్ కమిషన్డ్. ఒకసారి హీబ్రూస్ చాప్టర్ 1 verse 1 and 2. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆమేన్. సో ఈ దినమున ఇఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్, yes, he is speaking through the word, he is also speaking through the leadership, he is also speaking through the pastor, shepherd ane adenti, that is what we are looking from the word commission. Then
feed the flock which is among you. 1 Peter 5:2, Acts chapter 20:28. ఎవరైనా చదివినట్లయితే 1 Peter 5:2, Acts chapter 20:28. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. తర్వాత యాక్ట్స్ చాప్టర్ 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. సో దీని నుంచి మనం గమనించేది ఏంటంటే the crying need of the hour is for God's minister to get serious about the meals they feed God's people. There is a famine in the land. Amos 8:11. ఒకసారి దాన్ని మన గమనికకి తీసుకురావాలనుంది. ఆమోస్ చాప్టర్ 8:11. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. So multitude of Christians are starving for spiritual food. Many pulpits leave their members undernourished and suffering from spiritual malnutrition. అదేంటి లాస్ట్ టైం హుబ్లీ పోయినప్పుడు ఒక 65-75 ఏజ్ గ్రూప్ అతను 25 years చర్చ్కి వెళ్తున్నారు, కానీ నాకు స్పిరిచువల్ ఫుడ్ దొరకట్లేదు అని ఏ సంఘానికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు, టీవీ చూస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ దట్ అన్నప్పుడు నా జ్ఞానంతో అతనితోటి ఒకటే క్వశ్చన్ అడిగాను, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు వాక్యం చదివేటప్పుడు అంటే చాలా తక్కువ బ్రదర్ అన్నారు. అయితే అదేంటి వాక్యం 2 తిమోతి 3:15 లో మాట్లాడేటప్పుడు అది ఊపిరిగా ఉంది. సో మనతో యెహోవా మాట్లాడేటప్పుడు ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు అనగానే అతను ఒకటే అన్నాడు, ఈ మాటల్లో నేను గ్రహించింది ఏంటంటే వాక్యం చదివితే యెహోవా నాతో మాట్లాడతాడు అనే వర్డ్ నేను మీ దగ్గర నుంచి కలిగి ఉన్నాను. సో నేను అన్నాను, అయ్యా ఇది గొప్ప విషయం ఏమి కాదు, కానీ మీరు ఎప్పుడైతే లేఖనాలు చదువుతారో, మీరు ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతారో నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను, దట్ హీ విల్ గైడ్ యూ టు ద రైట్ చర్చ్ పాస్టర్, రైట్ చర్చ్ వేర్ యూ వుడ్ గ్రో స్పిరిచువల్లీ అనేది అతనికి షేర్ చేశాను. సో దిస్ ఈస్ వేర్ మెనీ పుల్పిట్స్ లీవ్ దెమ్ మెంబర్స్ అండర్ నరిష్డ్. కేక్ మీద క్రీమ్ తీసుకొని క్రీమ్ ఇస్తే చాలు, అదేంటి ఇంకా ఎక్కువ ఏడిస్తే అదేంటి కొంచెం పైన పించ్ చేసి ఇచ్చినట్లయితే అనే దృక్పథంతో చాలా మంది ఉంటారు. ఇంకొక చిన్న అదేంటి దే కమ్ టు ద చర్చ్ హంగ్రీ, లాంగింగ్ టు బి ఫెడ్ సంథింగ్ సబ్స్టాన్షియల్, ఓన్లీ టు లీవ్ ద మీటింగ్ ఎంటీ అండ్ అన్ఫుల్ఫిల్డ్. సో చాలా మంది స్పిరిచువల్ హంగర్తో వస్తారు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఎంటీనెస్ తోనే మళ్ళా వెళ్ళడం మనం చూస్తాం. ద చర్చ్ కెనాట్ గ్రో వెన్ మియర్లీ ఫీడెడ్ స్పిరిచువల్ స్నాక్స్. గాడ్స్ పీపుల్ నీడ్ wholesome meal. Only then can they mature and become strong. They need something substantial to chew on. They need food, solid food. They need the meal of God. Hebrews chapter 5:12-14, 1 Corinthians chapter 3:1-3. Hebrews chapter 5:12-14. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము
తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఫస్ట్ కొరింథియన్స్ 3rd chapter 1-3. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని కాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? సో ఈ చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ మన సబ్జెక్ట్ వెళ్ళేటప్పుడు మనము మెయిన్ పాయింట్ ఏంటంటే విమర్శకి మనము వెళ్ళము. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నాట్ టు అదేంటి విమర్శించడం. దాని నుంచి మనం ఏమి నేర్చుకునేది ఉండదు. సో విమర్శనని పక్కన పెట్టేసి ఇట్స్ అ స్మాల్ ఎగ్జాంపుల్ గా ఒక 3 days నుంచి నా మైండ్ లో ఉంది. ఈ చిన్న ఎగ్జాంపుల్ ప్రెజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీగా ఒక బీచ్ సైడ్ కి లేదా ఒక ఓషన్ సైడ్ కి వెళ్ళినప్పుడు అదేంటి చాలా సార్లు అదేంటి ఉమెన్ అన్నా కానీ పిల్లలన్నా కానీ ఫస్ట్ ఇసుకలో ఆడడం జరుగుతుంది. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అదేంటి వాటర్ ఫాల్ పైకి కిందకి వచ్చే దగ్గర అక్కడ కూర్చొని అదేంటి ఇసుకని ఆడడం జరుగుతుంది. సో అక్కడ మెయిల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే వారు కొంచెం నీళ్ళలో దిగి అదేంటి వారు దే విల్ ట్రై టు ఎంజాయ్ ఇట్. తర్వాత వెంటనే పిల్లలు వారితో జాయిన్ అవుతారు. తర్వాత దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం పెద్దవారు ఎవరైతే నీళ్ళల్లో భయపడ్డం లేకపోతే అక్కడనే కూర్చొని ఆ ఇసుకతోటి లేకపోతే ఆ నీళ్ళతోటి అక్కడనే ఆడడం జరుగుతుంది. అయితే ఈ ప్రెజెంటేషన్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా సార్లు ఈ ఇసుక మీద కూర్చొని ఆ నీళ్ళతో ఆడుకొని అదేంటి వారిని లోపలికి రమ్మనండి అని అంటే లేదు నాకు చాలిది, ఐఎమ్ హ్యాపీ, దీని తర్వాత ముందుకు వెళ్ళడం వారు ట్రై చేయరు. తర్వాత నీళ్ళల్లో ఉండే వారిని గమనించినట్లయితే వారు ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే అదేంటి ఎక్స్ట్రీమ్ గా చూడాలంటే స్కూబా డైవింగ్ అంటే వారు ఒక 1/2 hour 1 hour ఒక మాస్క్ వేసుకొని లోతుల్లోకి వెళ్ళే వారుగా కూడా మనం చూస్తాం. కానీ ఈ నీళ్ళ మీద నిలబడిన వ్యక్తి వీరి సైడ్ ని చూసినట్లయితే వారు ఏమంటారంటే నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావో నాకు అర్థమైంది, కానీ నువ్వు ఇటు సైడ్ వచ్చినట్లయితే నువ్వు ఇంకా ఎంజాయ్ చేస్తావు అనే కొన్నిసార్లు నేను అవి విన్నాను. సో ఫ్రమ్ ఏ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ టైము లేకపోతే కొన్ని ఏరియాస్ లో టీచ్ చేసేటప్పుడు మాకింత చాలు, పాస్టర్స్ ని చూసినప్పుడు కూడా ఇంత ఇస్తే చాలు, వారికి ఎంత కావాలి, వారికి ఎంత అర్థమవుతుంది ఇస్తే చాలు, దే ఆర్ హ్యాపీ అనే పారామీటర్స్ లో ఉండడము నేను గమనించాను. సో దానికంటే ముందు ఇచ్చినా కానీ కన్ఫ్యూజన్ కి లేకపోతే ఎగుటేస్తుంది, లేకపోతే దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఐ హావ్ హర్డ్. సో దిస్ ఇస్ జస్ట్ ఎ టాపిక్ మీతో షేర్ చేయడం. సో ద నీడ్ టు ఎక్విప్ ది ఎంటైర్ చర్చ్. ఎందుకు అంటే we need to equip the people of God because the Great Commission requires us to equip all whom we evangelize. So equip అనేది అదేంటి ఇంకా డీటెయిల్ గా చూసినట్లయితే the core task of Ephesians 4 type leader is to equip all the saints. అదేంటి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ఎఫిషియన్స్ చాప్టర్ 4, 11 and 12 మీద బేస్ అయ్యింది పరిపూర్ణత చెందడం. ఒకసారి ఎఫిషియన్స్ చాప్టర్ 4, 11 and 12 చదివినట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 4, 11 and 12.
మనమందరం 11 సార్ 11 to 11 12. and 12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఆమేన్. సో ఈ వచనం బట్టి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ exists. So again, Revelation chapter 1 verse 9 lo, for the word of God and for the testimony of Jesus Christ. So Ephesians 4:11-12, equipping of saints, paripurnataki తీసుకురావడం. So the Great Commission requires us to equip all whom we evangelize, Matthew 28:19-20. So therefore go and make disciples. So disciples mida, discipleship mida is what we are emphasizing, or shepherding mida, tarta stewardship mida, good news 360 under lo ee prayer hurdle lo, that is what we are emphasizing. Disciple all nations, baptizing them in the name of the Father and Son, and teach them to obey everything I have commanded you, and surely I am with you always to the very end of age. So the Great Commission taken to the context of the gospel and the book of Acts together is about going and sharing the good news of gospel, baptizing and gathering them as church community, equipping and teaching them to obey all that Jesus has commanded for us to do. So it is the core task of Ephesians 4 type leadership. So discipleship making, baptizing them, teaching them to obey. So these are the aspects where we see. So then in the chadinatlu, the core task of Ephesians 4 type leader, matured ministries of the gospel, is to equip all the saints. Then we will no longer be infant, tossed back and forth by the waves and blown here and there by every wind of teaching, and by the cunning and craftiness of people in their deceitful scheming. Instead, speaking the truth in love, we will grow to become in every respect the matured body of him who is the head, that is Christ. From him the whole body, joined and held together by every supporting ligament, grows and builds itself in love as each part does it work. బాడీలో ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ ఒక దాని పనులు చేసుకునేటప్పుడు యాజ్ వన్ బాడీ వీఆర్ ఎంఫసైజింగ్ అవర్ సెల్ఫ్స్ ఫర్ క్రైస్ట్ అండ్ ఎక్విపింగ్ ద సెయింట్స్. సో Matthew chapter 9 verse 37 లో, the harvest is plentiful but the laborers are few. So the challenge that India confronts as part of the introduction, church planting and growth లో, ఈ డాటెడ్ లైన్స్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ కాల్డ్ ది 10/40 విండో. ఇక్కడ సువార్త ప్రకటించడం చాలా కష్టమైనది. అందులో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రోల్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. అఫ్ కోర్స్ ఈ పైన చైనా ఉందా, కానీ అదేంటి చైనాలో ఇట్ ఈస్ అగైన్ అదేంటి కొంచెం పాటే you see most of communism. So this is the targeted group for 10/40 region గా డివైడ్ అయింది. మిషన్స్ అన్ని ఈ ప్రాంతంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాయి. మిగతా దేశాలన్నీ అదేంటి ఇవన్నీ ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్ క్రిస్టియన్ నేషన్స్ గా గమనిస్తారు. సో ఛాలెంజ్ ఏంటి అంటే సంఘంలో ద ఫెయిలియర్ టు రికగ్నైజ్ ద ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఫెయిలియర్ టు రికగ్నైజ్ the priesthood of all believers. ఈ priesthood of all believers ఎవరు ఎంఫసైజ్ చేశారో తెలుసండి? priesthood of all believers. During 99 theses సంఘ ద్వారానికి నేల్ చేసిన తర్వాత
మార్టిన్ లూథర్ గారు ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, ప్రతి ఒక్కరూ బైబిల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి, బైబిల్ని నేర్చుకోవాలి అని అప్పుడు అతను ఈ పూర్ పెజెంట్స్ ఎవరైతే అగ్రికల్చరు అదేంటి పాలు అదేంటి యానిమల్ హస్బెండరీ దాని మీద బేస్ చేసుకొని వారి జీవనోపాధిని జీవించేటప్పుడు పిల్లల్ని బైబిల్ కాలేజెస్కి పంపిమని అడిగినప్పుడు ప్రజలు ఎప్పుడైతే వాక్యం సైడ్ చూశారో ఆ బైబిల్ మూమెంట్ అన్న కానీ లేకపోతే ఆ రిఫర్మేషన్ పీరియడ్ అదేంటి గ్రో అయింది. మార్టిన్ లూథర్ గారు హీ మెన్షన్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. తర్వాత ద ప్రొఫెషనలైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ మిషన్స్. ప్రొఫెషనలైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ మిషన్స్. మార్టిన్ లూథర్ గారు గౌతమ బుద్ధుడు ప్రిన్సిపల్స్ ని ఫాలో అయినట్లయితే ఆ టైంలో మనము ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక రకంగా బొచ్చెత్తుకునే వారంగా చేసేవారమేమో. కానీ మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ చేశారో అతని ద్వారా వాక్యాన్ని చదువుతూ ఈ మోడస్ట్రీ మాంక్స్ తయారయ్యారు. ఈ మాంక్స్ ద్వారా ఎప్పుడైతే వారు లేఖనాల్ని చదువుకుంటూ అదేంటి వారి ఆహారం కోసం టైం వేస్ట్ చేయకుండా లేకపోతే వారి కంఫర్ట్స్ ని వారు దైవికంగా తెలుసుకొని వాక్యానుసారంగా తెలుసుకొని ఈ టేబుల్స్, ఈ ఫ్యాన్స్, ఈ లైట్లు, ఈ కమ్యూనికేషన్ సిస్టము, ఈ ఎవల్యూషన్ అంతా ఈ మాంక్స్ ద్వారా వచ్చింది. అదేంటి 8, 10, 15 గంటలు వాక్యం చదివేటప్పుడు వారు బ్రెడ్ని పిసికి అదేంటి వేరే వారిని అదేంటి పని మనుషులను పిలుచుకొని వారి దగ్గర పెట్టుకునేవారు కాదు. సో అదేంటి వారు టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో వైట్ అంటే తెల్లవారు ఎప్పుడు కొండ మీద అదేంటి తల మీద కుండ పెట్టుకొని మనం ఎక్కడ మూవీస్ లో కానీ ఎక్కడ చూడలేదు. కానీ అదేంటి ఈస్టర్న్ కల్చర్ లో చూసినట్లయితే చాలా మంది కిలోమీటర్లు కుండని పెట్టుకొని మంచినీళ్ళ కోసం ప్రయాణిస్తారు. ఎందుకు అనంటే వారి నుంచి దగ్గర నుంచి ఆ డిఫరెన్సియేషన్ ఏంటి అంటే ఈ ప్రీస్ట్హుడ్ ఆఫ్ బిలీవర్స్ అనేది వాక్యానుసారంగా చదివినప్పుడు ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు అదేంటి ఎలాగా అదేంటి జ్ఞానాన్ని టెక్నాలజీ రూపంలో వాడుకోవాలి అనేది చూశాను. సో ఆ టైంలో ఫ్యాన్ అంటే ఒక దారం పెట్టుకొని పైన అదేంటి ఆ దారంతో ఆ ఫ్యాన్ ఊగేది. సో అలాగా ఈ ఫ్యాన్ టెక్నాలజీ, ఈ లైట్ చిన్న బుడ్డి దీపం పెట్టుకునేవారు. సో ఆ బుడ్డి దీపం నుంచి ఈ టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యింది. సో దట్ ఈస్ వాట్ professional clergy education is fragmented, has become a mastery of academic discipline and does not prepare one for mission, ministry, field, hence, and is not church ready. So the third point lo professionalized clergy education is fragmented, has become a mastery of academic discipline. Last time adenti Daniel Kattapalli garu ప్రేయర్ హర్డల్లో అకాడమిక్ అనే మాట వాడుతూ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఒకటేమో అకాడమిక్ లో వాక్యాన్ని చదువుతున్నాము, అకాడమిక్ పర్స్పెక్టివ్ లోనే అకాడమిక్ డిసిప్లిన్ లోనే వారు చదువుతారు. ఇంకొకటి దైవికంగా అకాడమిక్స్ ని చదువుతారు. సో ఈ అకాడమిక్ డిసిప్లిన్ లో మాస్టరీ ఆఫ్ అకాడమిక్ డిసిప్లిన్ లో ఏం చేస్తారంటే నేను టీచ్ చేశాను, స్టూడెంట్ విన్నాడు, ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్ కి అదేంటి ఫుల్ఫిల్ అయ్యింది, హీ హాస్ గెయిన్ దీస్ మార్క్స్. అకాడమిక్ డిసిప్లిన్ లో హీఈస్ ఎ మాస్టర్. అకాడమిక్ గా ఒక మోనోటోనస్ గా ఒక రోబోట్ గా వాక్యాన్ని చదువుతారు. ఇంకొకటి బిబ్లికల్ గా వాక్యానుసారంగా చదివే వారు కూడా అకాడమిక్ పర్స్పెక్టివ్ లో కూడా ఉంటారు. దేవుని సో చెవులు విని అతను ఏం చెప్తున్నారో విని నడవడి ఉంటుందండి.
అకాడమిక్స్ అండ్ విశ్వాసం గురించి చెప్పారు సార్. yes brother, yeah, so that is the emphasis. ఓన్లీ అకాడమిక్స్ ఉంటే సరిపోదు, విశ్వాసం కూడా ఉండాలి. yes brother, thank you, దాన్ని ఫుల్ఫిల్ చేసినందుకు. yes, ఓన్లీ కొంతమంది అకాడమిక్స్ అంటారు కానీ విశ్వాసం ఉండదు. yes, అకాడమిక్స్ ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. yeah. Then thank you brother. Fourth point lo, vast majority of the people in our church have become religious, traditional, and do not see the need nor prioritize the time to be equipped. So చాలా మంది రిలీజియస్ గా అయిపోయారు. మన సంఘాలు కూడా ఒక రిలీజియస్ గా ఈ 7 సంఘాలని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఇవన్నీ మనకు బయట ఇంకా మన అండర్స్టాండింగ్ కి క్లారిటీ వస్తుంది. So the lack of understanding of what the mission and the ministry of our churches leads to flawed equipping methods and strategies. So యేసుక్రీస్తుని సరిగా గ్రహించకుండా, అతని గురించి సరిగా తెలియకుండా మిషన్స్ లోకి వచ్చినట్లయితే, మినిస్ట్రీలోకి వచ్చినట్లయితే ఫ్లాడ్ వ్యూ, ఫ్లాడ్ ఎక్విపింగ్ మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ బయట పడతాయి. So there is a aversion in the term theology or theological education. Our Christian education curriculum, adult and children, are just piecemeal and lack quality. So ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనం గమనించినట్లయితే సెక్యులర్ గా కాకుండా సండే స్కూల్ నుంచి సంఘాల్లో చూసినప్పుడు ఒక పీస్ మీల్ గానే ఉండిపోవడం జరుగుతుంది. Why is it that the vast majority of Christian believers remain largely unexposed to Christian learning, to historical, critical studies of the Bible, to the content and structures of the great doctrines, to 2000 years of classical works on the Christian life, to the basic discipline of theology, biblical languages and Christian ethics? సో ఈ రెడ్ దాంట్లో ఉన్నది ఒకసారి అదేంటి మీరు గ్రహించినట్లయితే ఎన్ని పర్సంటేజ్ లెవెల్లో మన సంఘంలో ఉంది. ఆర్ వి ఎక్స్పోజ్ టు క్రిస్టియన్ లెర్నింగ్? ఆర్ వి ఎక్స్పోజ్ టు ద హిస్టారికల్ బైబిల్? చర్చ్ హిస్టరీని మనము అదేంటి మిస్ అవుతున్నాం. తర్వాత క్రిటికల్ స్టడీ ఆఫ్ ద బైబిల్, ఎక్స్పోజిషన్, ఎక్సజీసస్ అనే ఎంఫసిస్ ని ఇక్కడ వస్తుంది. తర్వాత కంటెంట్, క్లాసిక్ వర్క్స్ ఆఫ్ ది క్రిస్టియన్ లివింగ్, అది మనకు అదేంటి ఈ మిషనరీస్ అన్న కానీ లేకపోతే వారి స్టడీని మనము గ్రహించినట్లయితే వారు ఎలాగా అదేంటి వారి జీవన అదేంటి మిషన్స్ కోసం ఎలాగ చనిపోయారు అనేది. తర్వాత టు ద బేసిక్ డిసిప్లిన్ ఆఫ్ థియాలజీ, తర్వాత బిబ్లికల్ లాంగ్వేజెస్ అండ్ క్రిస్టియన్ ఎథిక్స్. సో దీస్ ఆర్ ఆల్ మిస్సింగ్ ఇన్ ది చర్చ్. సో వై? ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే బ్యాంకర్స్, లాయర్స్, ఫార్మర్స్, ఫిజిషియన్స్, హోమ్ మేకర్స్, సేల్స్ పర్సన్స్, వీరందరూ అదేంటి పీపుల్ హూ క్యారీ అవుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ టాస్క్ ఇన్ దేర్ వర్క్ అండ్ హోమ్ రిమైన్ అట్ ఎన్ లిటరలిస్ట్ ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ ఇన్ దేర్ రిలీజియస్ అండర్స్టాండింగ్. ఈ బ్యాంకు ఉద్యోగానికి లాయర్స్, ఫార్మర్స్, ఫిజిషియన్స్ కాలేజ్కి వెళ్ళి చదవడము, సర్టిఫికేట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ ని అంతా ఒక సైడ్ అయితే సంఘంకి వచ్చే లోపలికే ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ ఇన్ ది రిలీజియస్ అండర్స్టాండింగ్ కి ఉంటుంది. మన పిల్లల్ని మనం ఎంతో లక్షలు పెట్టి చదివిస్తాం, కానీ వాక్యానికి వచ్చే లోపలికే ఒక సండే రోజు వెళ్తే చాలు, ఒక గంట మెసేజ్ ఇస్తే చాలు అనేది ఎందుకు అనేది ఇక్కడ వై అనే క్వశ్చన్. తర్వాత how is it that high school age church members move easily and quickly into complex world of computers, foreign languages, DNA, calculus, and cannot even make beginning in historical critical interpretation of a single text of scripture? So computer languages, JavaScript, adenti Oracle, ఈ డేటాబేస్ ఇవన్నీ చేసే వారిని గమనించినట్లయితే దే ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్, కానీ వాక్యానికి వచ్చే లోపలికే క్రిటికల్ అండర్స్టాండింగ్, వారి అండర్స్టాండింగ్ ఎక్కడుంది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ వన్ క్యాన్ అటెండ్ ఆర్ ఈవెన్ టీచ్ ఇన్ ఎ సండే స్కూల్ ఫర్ డికేట్స్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్
time lack the interpretative skills of someone who has taken 3 or 4 weeks in an introductory course in the Bible at a university or seminary. It's a lifelong pattern. Seminary 1 year, 2 year, 3 year చదువుతూ మీ సెమినరీ ఎప్పుడైతే సర్టిఫికెట్ తీసుకుంటారో ఆ నెక్స్ట్ ఆ వెరీ మూమెంట్ నుంచి మీ సెమినరీ స్టార్ట్ అవుతుంది. సో అదేంటి మనం ప్రీచింగ్ చేసేటప్పుడు ఈ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది అదేంటి ఇక్కడ ఎంఫసిస్ చూస్తున్నాం. A flawed view of the church and ministry inevitably leads to a flawed leadership and flawed leadership development strategies. వాక్యానుసారంగా యెహోవా మాటను వింటూ లీడర్షిప్ పొజిషన్ కి లేకపోతే పాస్టరల్ పొజిషన్ కి లేకపోతే అదేంటి బోర్డ్ మెంబర్స్ లేకపోతే కమిటీకి వచ్చేటప్పుడు అదేంటి వాక్యము ఏం మాట్లాడుతుంది, యెహోవా ఏమి చెప్తున్నాడు అనే వినుగనే చెవులు ఉన్నట్లయితే it would be more appropriate for the church to develop. But there is a flawed view of the church. సంఘస్థుడు సంఘాన్ని వ్యూ ఎలా చేస్తున్నాడు, తర్వాత ఫ్లాడ్ వ్యూ ఆఫ్ ది లీడర్షిప్ అండ్ ఫ్లాడ్ లీడర్షిప్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్. సో దేర్ ఆర్ 3 ప్రిన్సిపల్స్. సంఘాన్ని బయట నుంచి నేను ఒక నార్మల్ వ్యక్తి ఎలా చూస్తున్నాడు, సో సంఘంలో లీడర్షిప్ ఎలా ఉంది, ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అనేది జస్ట్ ఒక మీ గమనికకి తీసుకొని వస్తున్నా. సొల్యూషన్: in order to equip the entire people of God for mission and ministry, we need to first and foremost have clarity on what our mission and ministry is. So ఈ చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ లో ఈ 2 aspects కింద చర్చ్ ప్లాంటింగ్ దెన్ గ్రోత్ aspects లో దిస్ ఇస్ వాట్ వీ గోనా స్టడీ. మిషన్స్ వచ్చి అవర్ మిషన్ ఇస్ టు ప్రొక్లెయిమ్, పెనిట్రేట్ అండ్ ప్రోగ్రెస్. ప్రొక్లమేషన్, పెనిట్రేషన్, ప్రోగ్రెషన్ గా ఈ 3 మిషన్ ఆస్పెక్ట్స్ లో మనం చూసినట్లయితే దట్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్ అండ్ కమ్యూనిటీస్ త్రూ ద ప్లాంటింగ్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మెచ్యూర్డ్ క్రైస్ట్ రిఫ్లెక్టింగ్ చర్చ్ కమ్యూనిటీస్ that are modeled, shepherded, mentored by matured Christ-like leaders. So this is a very big statement. దీన్ని కన్సైజ్ చిన్నగా చెప్పుకోవాలి అని అంటే ఇది ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తే చాలా బాగుంటుంది. అవర్ మిషన్ ఈజ్ ది ప్రొక్లమేషన్, పెనిట్రేషన్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద గాస్పెల్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్ అండ్ కమ్యూనిటీస్ త్రూ ద ప్లాంటింగ్, establishment and multiplication of matured Christ reflecting church communities that are modeled, shepherded, mentored by matured Christ like leaders. So those are the major points: planting, establishment, multiplication of matured Christ reflecting church. దీన్ని ఎవరైనా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ ఐ విల్ నాట్ డేర్. ప్లాంటింగ్ సార్, ప్లాంటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ సార్. ప్రొక్లమేషన్ అంటే బోధించుట సార్, ప్రొక్లైమ్ చేయడం. పెనిట్రేషన్ అంటే చొప్పించుట. ప్రోగ్రెషన్ అంటే అభివృద్ధి చెందుట. ప్రొక్లైమ్ బోధించుతూ ఆ బోధించే దాన్ని లోపలికి మైండ్స్ లోకి, హృదయాల్లోకి చొప్పించి దాన్ని అభివృద్ధి చేసేది 3. ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్ అంటే మనుషుల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికంటే వారిలో మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు తీసుకురావడం కోసం. కమ్యూనిటీస్లో పీపుల్లో, కమ్యూనిటీస్లో ప్లాంటింగ్, నాటుట, ఎస్టాబ్లిష్మెంట్ చేయటం. ఎస్టాబ్లిష్మెంట్ అంటే నాటటము, అదేవిధంగా ఎస్టాబ్లిష్ చేయటం అంటే తెలుగు పదం ఏంటో ఎస్టాబ్లిష్ చేయడం, అభివృద్ధి పరచడం. ఎస్టాబ్లిష్ చేయడం అంటే మామూలుగా ఏదైనా ఒకటి మనం మొదలు పెట్టడం. ఎస్టాబ్లిష్ చేయటం అంటే ప్లాంట్ చేసి, ఎస్టాబ్లిష్ చేయడం స్థిరపరచడం. ఎస్టాబ్లిష్మెంట్ స్థిరపరచడం. ప్లాంట్ చేసి స్థిరపరిచి మల్టిప్లై చేయడం అంటే దాన్ని ఎక్కువ డెవలప్ చేస్తూ మెచ్యూర్డ్ క్రిస్టియన్ రిఫ్లెక్టింగ్ చర్చ్ కమ్యూనిటీస్ అంటే బాగా అంటే ఒక జ్ఞానయుక్తంగా మెచ్యూర్డ్ గా క్రైస్ట్ రిఫ్లెక్టింగ్ చర్చెస్, చర్చ్ కమ్యూనిటీస్
వాటిని క్రీస్తు వారిలో వారు కాదు కానీ క్రీస్తే వారిలో కనపడే విధంగా ఆ చర్చ్ కమ్యూనిటీస్ ని తయారు చేయాలి. క్రీస్తే కనపడాలి. చర్చిలో మనుషులు లేకపోతే మనుషులు తీసుకోకుండా క్రైస్ట్ రిఫ్లెక్టింగ్ చర్చ్ కమ్యూనిటీస్ మోడల్డ్ అంటే మనం దాన్ని దట్ ఆర్ మోడల్డ్ అండ్ షెపర్డెడ్ అంటే మామూలుగా కాపరత్వాన్ని ఒక మోడల్ గా ఒక మాదిరిగా చూపించటం. మోడల్ అంటే మాదిరి చూపించి కాపరత్వంలో మెంటర్డ్ బై మెచ్యూర్డ్ క్రైస్ట్ లైక్ లీడర్స్, క్రీస్తుని పోలి నడుచుకునే లీడర్స్ వారిని ముందుకి ప్రోత్సహించాలి. మెంటర్డ్ అంటే మెంట్ చేయడం అంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ సేవలో కాపరత్వంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి వాళ్ళకి. సో దిస్ ఇస్ వాట్ వి సీ. అయితే టైం అయిపోయింది కాబట్టి ఇంకా 6 minutes ఉంది. సో మరి నెక్స్ట్ క్లాస్ అన్వర్స్ మీరు అంటే పేజ్ బై మాకు బుక్ ఇచ్చారు కదా, బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారా? అవునండి. సో ఈ ఇంట్రడక్షన్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే బేస్ అని ఇది చెప్పడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ లో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఈ 17 pages ఏవైతే ఉన్నాయో మీనింగ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ అనేది దాని మీద మనము వెళ్తాం. అయితే బిఫోర్ వి క్లోజ్ ఈ మిషన్ స్టేట్మెంట్ మనం చదివాం కదా. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ విల్ నెవర్ అదేంటి మేక్ సైకలాజికల్ గా లేకపోతే థియాలజికల్ గా ఆ మార్పుని ఎప్పుడు తీసుకురానే రాదు. ఇట్ ఈస్ ది హోలీ స్పిరిట్, ఇట్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ వుడ్ బ్రింగ్ దట్ చేంజ్ ఇన్ ఎ పర్సన్. We will never try to bring that change because it is the base we are upon the scripture. Tarvata Good News Bible College and Seminary it emphasizes on the scriptures. Scriptural gane adenti we wait and watch elaga identi statement mi mundu present cheyalanesu undi where it says ఇది ఒక్క వచనం మీ ముందు చదివేసి ఐ వుడ్ క్లోజ్ ఇన్ ప్రేయర్. మళ్ళీ ఎప్పుడన్నా నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ వీ హ్యావ్ ఆన్ ది లోగో. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ లోగో చూస్తున్నారు కదా, ఈ సోలా స్క్రిప్చరస్ 5 బేస్ మీద. This is what we do in Good News Bible College and Seminary. We will work verse by verse through the Bible in chronological order, seeking to demonstrate the continuity of the scriptures and watch as God's plan unfolds. We want to help believers grow in their knowledge and scriptures, simultaneously challenge them to live their lives as a reflection of the word of God among people of other faith. So this is what our statement anna lepothe that's our statement. So we watch people, we watch as word of God grows or Christ establishing himself in a student's life. So with this I wanted logo lo duddu karra undi ga sir. I get yes yes duddu karra ga sir adi yeah this is yeah logo lo that is the shepherd's duddu karra yeah కాపరత్వము అదేంటి స్టెవర్డ్షిప్ అవన్నీ అదేంటి లోగో నేను అదేంటి ఐ వాంటెడ్ టు టేక్ ఎ క్లాస్ అన్నమాట. ఒక 10-15 minutes స్పెండ్ చేయాలని ఉంది. ఎందుకు ఈ క్రాస్ ని దుడ్డు కర్రలాగా చేయబడి ఉంది, తర్వాత ఈ సోలా స్క్రిప్చురా, తర్వాత ఈ హీబ్రూ కైరో గుర్తుగా సార్, కాన్స్టాంటినోపుల్ కి కనిపించిన కైరో గుర్తులాగా ఉంది. యా నేను అవన్నీ అదేంటి అదేంటి ఒక చిన్న 10-15 minutes స్పెండ్ చేసి నేను ఈ లోగో ఎందుకు ఎలా చేయబడ్డదో నేను మీకు షేర్ చేస్తాను. సో దట్ ఈస్ హౌ
Okay, chinna pradhan cheskoni we will close this. Our loving and living Heavenly Father, thank you for this wonderful opportunity to look into the church and the blessed hope what we have. Thank you, Lord, for allowing us to spend 2 months in the book of Revelation. And as John cries out, "Come, Lord, come." How long, Lord, I cry out with your people as one body in Christ to come as quickly as possible and take us with you, and that we would live for eternity and that we would be out of this sinful bodies. Lord, as you have given us this privilege and opportunity to look into the church again in detail with the 7 churches, what you have wrote in Revelation chapter 2 and 3, Lord, as we look into church planting and growth, as we read the scriptures in Ephesians chapter 2, Lord, we ask you, we pray for each other, and that you would grow in us and you would establish ourselves in us, and that we would see your works manifested in and through us, and that it not only reflects our lives, our spiritual maturity, but upon our families, upon our children, upon the church we go to, and upon the community at large for your kingdom. In Jesus' name I pray. Amen. Amen. Amen.